హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ J&H లీగల్ టాక్స్. ఈరోజు టార్ట్స్ చట్టంలోని వైలెంట్ నాన్ ఫిట్ ఇంజురియా అంటే ఏంటో తెలుసుకుందాం. మొదటిగా టార్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టార్ట్స్ అంటే సివిల్ రాంగ్ అని అర్థం. ఎవరైనా వ్యక్తి మరొక వ్యక్తికి గాయం కలిగించే ఏదైనా తప్పుడు చర్యకు పాల్పడితే అతను చేసిన తప్పిదానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది మరియు అటువంటి చర్యకు గురి అయిన బాధితునికి కోర్టు నిర్ణయించే నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టార్ట్స్ అని అంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తి యొక్క చర్య కారణంగా కొంత నష్టాన్ని చవిచూసినప్పటికీ అతను ఆ వ్యక్తి నుండి నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసుకోలేడు. ఎందుకంటే అతను టార్ట్స్ నుంచి రక్షణ పొంది ఉంటాడు. దానిని వైలెంట్ నాన్ ఫిట్ ఇంజురియా అని అంటాము. అసలు వైలెంట్ నాన్ ఫిట్ ఇంజురియా అంటే ఏంటో తెలుసుకుందాం. స్వచ్ఛందంగా ఒక వ్యక్తికి తెలిసి ఏదైనా రాంగ్ఫుల్ యాక్ట్ కనుక జరిగినట్లయితే అట్టి పరిస్థితుల్లో ఈ ప్రతివాది ఎటువంటి డ్యామేజెస్ అనేది క్లెయిమ్ చేసుకోలేడు. దీన్ని వైలెంట్ నాన్ ఫిట్ ఇంజురియా అని అంటాం. మనము దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే వ్యక్తి తన యొక్క సైకిల్ని బి అనే వ్యక్తికి ఇచ్చాడు. ఆ సైకిల్కి బ్రేక్స్ లేవని చెప్పి బికి ఆల్రెడీ తెలుసు. బట్ ఏ అండ్ బి ఇద్దరూ కలిసి సైకిల్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చిన్న చిన్న దెబ్బలు తగలడం జరిగింది. సో బి ఏ మీద ఎటువంటి డ్యామేజెస్ క్లెయిమ్ చేయలేడు. బికాస్ అక్కడ బ్రేక్స్ లేవన్న సంగతి ఆల్రెడీ ఆ అబ్బాయికి తెలిసిన కారణంగా. దీన్నే వైలెంట్ నాన్ ఫిట్ ఇంజురియా అని అంటాం. అయితే దీనికి 2 కండిషన్లు కూడా ఉన్నవి. ముందుగా ఈ వ్యక్తికి తను చేసేది తప్పు అని చెప్పి నాలెడ్జ్ ఉండడం. 2, ఆ యొక్క పని చేయడం వల్ల ఏదో ఒక నష్టం ఖచ్చితంగా కలుగుతుందని తెలిసి దాన్ని చేయడం. ఈ 2 కారణాలు. సో ఇలాంటి పరిస్థితులలో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది డిఫెండెంట్ మీద ఉంటుంది. అప్పుడు అతను ప్లెయింటిఫ్కి ఈ యొక్క నాలెడ్జ్ తనకి ఉంది అని చెప్పి నిరూపించాల్సి ఉంటుంది. అట్టి పరిస్థితుల్లో మాత్రమే డిఫెండెంట్ అనేవాడు తనకు రక్షణ కలిగించుకోగలడు అకార్డింగ్ టు వైలెంట్ నాన్ ఫిట్ ఇంజురియా. దీన్ని వైలెంట్ నాన్ ఫిట్ ఇంజురియా అని అంటాం. Thank you everyone.